15 రోజుల ఒక కాల్పుల విరామంతో అమెరికా అదేవిధంగా ఇరాన్ మధ్య యుద్ధం ప్రస్తుతానికి ఆగింది. ఇది ఒక శాంతి ఒడంబడికనా లేదంటే కేవలం ఒక గ్యాప్ మాత్రమేనా, అంటే ఒక విండో మాత్రమేనా కాల్పుల విరమణకు అనేటువంటిది ఇంకా పూర్తిగా నిశ్చయం కానటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 15 రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయి, ఎటువంటి చర్చలు జరుగుతాయి, ఆ తర్వాత ఇరాన్, అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ ఏ విధంగా ఈ మొత్తం యుద్ధానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటాయి అనేటువంటి దాని మీద మధ్య ఆసియా మాత్రమే కాదు మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక ఉత్కంఠ నెలకొనుంది. ఈ యుద్ధం అనేటువంటిది ఆగిపోయిందా, లేకుంటే ఇది పూర్తి శాంతి ఒడంబడికనా, లేదంటే కేవలం ఒక తాత్కాలిక విరమణ మాత్రమేనా అనేది తేలడానికి ఇంకో 15 రోజుల సమయం ఉంది. డెఫినెట్గా గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే యుద్ధం అనేటువంటిది అనుయుద్ధంగా మారేటువంటి ఒక ప్రమాదం వరకు కనిపించింది. ఒక నాగరికతను ధ్వంసం చేస్తానని ట్రంప్ ప్రకటించారు. పూర్తిగా రాతి యుగానికి ఇరాన్ను నెట్టేస్తాననేటువంటి హెచ్చరిక కూడా చేశారు. ఆ తర్వాత చివరి నిమిషంలో 40 రోజుల యుద్ధం తర్వాత 15 రోజుల కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ప్రకటన ట్రంప్ చేశారు. దాన్ని ఇరాన్ కూడా ఒప్పుకుంది. ఈ ఇద్దరి మధ్య 15 రోజులకు సంబంధించినటువంటి ఒక విరామం వచ్చింది. కానీ యుద్ధం ఏం సాధించింది, యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎవరికి ఏం దొరికింది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న. ఈ ప్రశ్న గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. నేను మీ ఇస్మాయిల్, మీరు చూస్తున్నారు సాక్షి టీవీ. దాదాపు 40 రోజుల క్రితం, అంటే ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా అదేవిధంగా ఇజ్రాయిల్ పూర్తిగా ఇరాన్ మీద బాంబుల వర్షం, మిసైళ్ల వర్షం కురిపించి ఒక యుద్ధాన్ని ప్రారంభించారు. యుద్ధం ప్రారంభమైన గంట వ్యవధిలోనే ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీతో పాటు కీలకమైనటువంటి కమాండర్లు ఒక విధంగా హత్య చేయబడ్డారు, పూర్తిగా ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత కేవలం 48 గంటల్లో ఇరాన్ను మోకాళ్ళ మీద కూర్చోబెడతామని ట్రంప్ ప్రకటించారు. ఒక భీకరమైనటువంటి ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, లేకుంటే మిసైల్ స్ట్రైక్ కావచ్చు, ఇరాన్ మీద జరిగింది. ఇరాన్కి సంబంధించినటువంటి ఇఫ్షహాన్, టెహరాన్ అదేవిధంగా చాలా నగరాల మీద పెద్ద ఎత్తున బాంబు దాడులు జరిగాయి. దాదాపు 10,800 బాంబు దాడులు జరిగాయి అనేటువంటిది పెంటగాన్ చెప్తున్నటువంటి లెక్కలు. ఇజ్రాయెల్ కూడా భారీగా దాడులు చేసింది. ముఖ్యంగా లెబనాన్ అదేవిధంగా ఇరాన్లో ఉన్నటువంటి కీలక నగరాల మీద ఇజ్రాయెల్ నుంచి క్షిపణులు పెద్ద ఎత్తున చాలా వరకు మిలిటరీ స్థావరాలు అదేవిధంగా హెజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేశాయి. అయితే యుద్ధం ఒక వారం నుంచి రెండో వారం, రెండో వారం నుంచి మూడో వారం, మూడో వారం నుంచి నాలుగో వారం, నాలుగో వారం నుంచి 5వ వారానికి మార్పు చెందుతున్న కొద్దీ ఇరాన్ అనేటువంటిది ఒక గట్టి పిండంగా ప్రపంచం ముందు అవతరించింది. చివరి వారం వచ్చేసరికి అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు, పెద్ద పెద్ద బాంబు క్యారియర్సు, F-15 లాంటివి, F-35 లాంటి యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసింది. ముఖ్యంగా ఇరాన్ అమెరికాకు సంబంధించిన డ్రోన్లను ప్రతిరోజు పిట్టల్లా కూల్చేస్తూ వాటికి సంబంధించినటువంటి వీడియోలను రిలీజ్ చేసింది. చివరికి ట్రంప్ ఇక ఇరాన్ను భరించలేక ఇరాన్ను పూర్తిగా ధ్వంసం చేస్తాననేటువంటి ఒక హెచ్చరిక చేశారు. అయితే మొత్తానికి అటు గల్ఫ్ దేశాలు కావచ్చు, అదేవిధంగా మిగిలిన దేశాలు చేసినటువంటి ప్రయత్నాల నేపథ్యంలో ఒక శాంతి ఒడంబడిక 15 రోజుల సీజ్ ఫైర్ అనేటువంటిది ఇప్పుడు ప్రపంచం ముందు కనిపిస్తోంది. ఈ సీజ్ ఫైర్లో ఏం జరగబోతుంది? 10వ తేదీన అటు అమెరికా, ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో, ఫారెన్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చలు జరుపుతారు. ఆ చర్చల తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది ఇప్పటికీ అటు పెంటగాన్ కావచ్చు, వైట్ హౌస్ కావచ్చు, ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి ఏదైతే విదేశాంగ శాఖ చెప్తున్నటువంటి మాటలు. ఈ చర్చల్లో ఎవరు పాల్గొంటారు అనేటువంటి దాని మీద ఇంకా స్పష్టత రావాల్సింది. అమెరికా నుంచి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ ఉన్నారో వాళ్ళతో పాటు వార్ మినిస్టరు, మిగిలిన వాళ్ళు కూడా ఇందులో పాల్గొంటారని చెప్తున్నారు. ఇరాన్ నుంచి ఎవరు వస్తారనేటువంటి దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే ఈ శాంతి ప్రక్రియకు ఇరాన్లో ఉన్నటువంటి ప్రస్తుత సుప్రీం కమాండర్ ఎవరైతే ఉన్నారో అయితే ముస్తఫా ఖొమైనీ, ఆయన ఓకే చెప్పారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ఇరాన్ దీన్ని అంగీకరించింది అనేటువంటి మాట ప్రస్తుతం చాలామంది దీన్ని ఓకే చేస్తున్నారు. ముస్తఫా ఖొమైనీయే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేటువంటిది ఇరాన్ మీడియా చెప్తున్నటువంటి మాట. కానీ ఈ 40 రోజుల యుద్ధంలో అమెరికా ఏం సాధించింది అనుకుంటే డెఫినెట్గా ఇది కేవలం ఒక ఫేస్ సేవింగ్ మాత్రమే. అమెరికాకు సంబంధించి కేవలం తన పరువు కాపాడుకునేటువంటి ప్రక్రియలో భాగంగా మాత్రమే ఈ 15 రోజుల సీజ్ ఫైర్ను ట్రంప్ చేయగలిగారు అనేటువంటిది చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే కొన్ని దశాబ్దాల నుంచి, ముఖ్యంగా 1979లో ఇరాన్కి సంబంధించినటువంటి IRGC ఏదైతే ఒక రెవల్యూషనరీ, ఒక విప్లవాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి షా ప్రభుత్వాన్ని కూల్చేసి IRGC ద్వారా ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ను స్థాపించిందో ఇరాన్కి సంబంధించి, ఆ తర్వాత నుంచి అమెరికా పూర్తిగా ఇరాన్కి సంబంధించి మేము మిమ్మల్ని దాడి చేస్తాము, మీ దేశాన్ని సర్వనాశనం చేస్తాము, మేము చెప్పినటువంటి టర్మ్స్ను అంగీకరించాలి అనేటువంటి మాట 4 దశాబ్దాల నుంచి అమెరికా చెప్తూ వస్తుంది.
డెఫినెట్గా అమెరికా దగ్గర ఒక లివరేజ్ ఉండేది. ముఖ్యంగా మేము మిలిటరీ అటాక్ చేస్తాము అనేటువంటి ఒక భయాన్ని ఎప్పుడు ఒక బూచిలాగా అమెరికా అనేటువంటిది ఇరాన్కు చూపెడుతూ వచ్చింది. ఈ 40 రోజుల యుద్ధం తర్వాత ఆ లివరేజ్ను అమెరికా కోల్పోయింది. ఇకపైన మేము మిలిటరీ దాడి చేస్తాము అనేటువంటి బెదిరింపు అమెరికా చేయలేదు. ఎందుకంటే 40 రోజులు యుద్ధం చేసిన తర్వాత ఒక దేశాన్ని ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఒక ఐఆర్జీసీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని లేకుంటే ఒక దేశ సైన్యాన్ని పూర్తిగా సరెండర్ చేయలేనటువంటి స్థితిలో అగ్రరాజ్యం ఇకపైన మిలిటరీ భయాన్ని ఇరాన్ పైన చూపెట్టలేదు అనేటువంటిది చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. దీంతోపాటు అమెరికా చాలా కోల్పోయింది. ముఖ్యంగా తనకు సంబంధించి అమెరికా అనేటువంటిది ఏ ఎయిర్ స్పేస్నైనా, ముఖ్యంగా ఏ గగనతలానైనా అమెరికా అనేటువంటిది ఛేదించగలుగుతుంది. అమెరికా యుద్ధ విమానాలను ఎవరు ఏమి చేయలేరు అనేటువంటి ఒక ఎనిగ్మా ఉందో లేకుంటే ఒక స్టిగ్మా ఏది ఉందో అది ఇప్పుడు పూర్తిగా పటాపంచలైపోయింది. అమెరికాకు సంబంధించినటువంటి F-35, F-15 ఇలాంటి అత్యాధునికమైనటువంటి యుద్ధ విమానాలు ప్రస్తుతం ఇరాన్ వాటిని కూల్చేయడం ద్వారా వాటి యొక్క స్టెబిలిటీ మీద, వాటి యొక్క శక్తి మీద ప్రతి ఒక్కరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో డెఫినెట్గా అమెరికా ఏదైతే రేపటి నుంచి ఆయుధాలను అమ్ముతుందో లేకుంటే యుద్ధ విమానాలు అమ్మాలని చూస్తుందో వాటి మీద ప్రతి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ప్రతి ఒక్కరు వాటిని కొనే ముందు వీటిని కొనాలా వద్దా, వీటిని డెఫినెట్గా ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఇంటర్సెప్టర్స్ కావచ్చు లేకుంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటిని కూల్చగలదు అనేటువంటి ఒక భయం వాళ్ళలో ఉంటుంది. సో డెఫినెట్గా అమెరికా అనేటువంటిది ఆయుధాల తయారీలో తనకు సంబంధించినటువంటి ర్యాంక్ను ఈ యుద్ధం తర్వాత డిగ్రేడ్ చేసుకుంది అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఒక సమస్య. తర్వాత అమెరికా పాలిటిక్స్ ఎట్లా పనిచేస్తాయి, ముఖ్యంగా అధ్యక్షుడి దగ్గర ఉన్నటువంటి పవర్ ఆధారంగా ఎవరి మీదనైనా దాడి చేయగలుగుతారా అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ అమెరికాలో గత కొద్ది రోజుల నుంచి వస్తుంది. ముఖ్యంగా యాక్సెప్టెన్సీ ఏదైతే ఉందో ఈ వార్కి సంబంధించినటువంటి యాక్సెప్టెన్సీ కేవలం 30%, ట్రంప్కు సంబంధించినటువంటి యాక్సెప్టెన్సీ 30% పడిపోయింది. అంటే అమెరికాలో దాదాపు 70% మంది ఓవరాల్గా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు, ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినప్పటికీ వాళ్ళు ఏమి చేయలేనటువంటి సిచ్యువేషన్. చాలామంది ఏదైతే ఆర్టికల్ 25ను ఇన్వోక్ చేయాలి అనేటువంటి మాట చెప్తున్నారు, అంటే ట్రంప్ను తొలగించాలి అనేటువంటి మాట ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, చాలామంది కాంగ్రెస్ సభ్యులు, చాలామంది డెమోక్రాట్లు చెప్తున్నటువంటి మాట గత 48 అవర్స్ నుంచి. సో డెఫినెట్గా అంతర్గతంగా కూడా రిపబ్లికన్ పార్టీకి ఎట్ ద సేమ్ టైం ట్రంప్కు ఒక పెద్ద దెబ్బగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఏ వైపు చూసుకున్నా కానీ చాలా వరకు డిప్లొమాటిక్ పరంగా కూర్చుంటే చాలా దేశాలను వాళ్ళ మద్దతును అమెరికా కోల్పోయింది. ముఖ్యంగా యూరప్, ముందు ఇంగ్లాండు, ఆ తర్వాత జర్మనీ, స్పెయిన్, ఈ దేశాలన్నీ కూడా ఎక్కడా కూడా అమెరికాతో స్ట్రాంగ్గా నిలబడలేదు. గతంలో బుష్ ఇరాక్ మీద యుద్ధం చేసినప్పుడు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు ఇవన్నీ దేశాలు నాటో కూటమిగా వచ్చేసి ఇరాక్కు అండగా నిలబడినటువంటి దేశాలు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికాకు అనుకూలంగా ఒక్కటంటే ఒక్క యూరోపియన్ కంట్రీ కూడా స్ట్రాంగ్గా నిలబడలేదు. సో నాటో అనేటువంటి దాని నుంచి మేము బయదలుగుతామని ట్రంప్ హెచ్చరిక చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ఎవరైతే యూరోపియన్ కంట్రీస్ ఉన్నారో ఒక్కరు కూడా మాట వినలేదు. మనమందరము వెళ్దాము, మీ యుద్ధ విమానాలను పంపండి, హోర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయడానికి ఫోర్స్ను మనం అక్కడ పెద్దాం, పవర్ని ఉపయోగిద్దామని ట్రంప్ పదే చేసినటువంటి బెదిరింపులు, విజ్ఞప్తులు ఏవి కూడా అటు బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, స్పెయిన్ కానీ ఏ కంట్రీ కూడా వినలేదు. సో డెఫినెట్గా అమెరికా పరపతి అనేటువంటిది యూరోప్లో చాలా తగ్గిపోయింది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు మనం చూసుకుంటే గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఉందో గత 30-40 సంవత్సరాల నుంచి అమెరికా చాలా ఇన్వెస్ట్ చేసింది జీసీసీ కంట్రీస్లో. ఏవైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో సౌదీ అరేబియా, అదేవిధంగా యూఏఈ, అదేవిధంగా ఇటు కువైట్, అటు బహ్రెయిన్, ఇటు ఖతార్, జోర్డాన్, ఈ కంట్రీస్లో పెద్ద ఎత్తున ఏవైతే డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు లేకుంటే చాలా శక్తిని, చాలా స్థావరాలను అక్కడ ఏర్పరచుకుంది. కానీ ఇప్పుడు ఇరాన్ యుద్ధం తర్వాత అటు బహ్రెయిన్, ఇటు కువైట్, ఇటు సౌదీ అరేబియా, రియాద్, ముఖ్యంగా సౌదీ అరేబియాలోని రియాద్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్థావరాల మీద ఇరాన్ దాడి చేసింది, వాటిని ఒక విధంగా ధ్వంసం చేసింది, కొన్ని $1 బిలియన్ నష్టం చేకూర్చింది. ఆ తర్వాత ఒక మాట చెప్తూ వచ్చింది ఇరాన్, మీరు మీ దేశాల్లో అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలను ఇవ్వడం ద్వారా మాకు ప్రమాదకరంగా మారారు కాబట్టి మేము అటాక్ చేస్తున్నాం అనేటువంటి మాట ఇరాన్ చెప్తూ వచ్చింది. సో డెఫినెట్గా గల్ఫ్ కంట్రీస్ కూడా రేపటి నుంచి అమెరికాకు మనం ఇంత ప్రయారిటీ ఇవ్వాలన్నా, అమెరికా ఆయుధాల మీద మనం డిపెండ్ కావాలన్నా అనేటువంటి మాట ఆలోచించేటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు యూఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, పెద్ద ఎత్తున తమకు సంబంధించినటువంటి సైనిక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అమెరికాను ఒక విధంగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు. అమెరికాకు సంబంధించి వాళ్ళు అమెరికా మీద డిపెండ్ అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళు అమెరికా మీద మనం ఈ స్థాయిలో డిపెండ్ కావాలన్నా మనం దీన్ని డైవర్సిఫై చేసుకోవాలి. మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో రష్యా, చైనాలతో కూడా మనం ఎక్కువ సంబంధాలు ఏర్పరచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటిది చాలామంది మిడిల్ ఈస్ట్కి, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు చెప్తున్నటువంటి మాట. సో యుద్ధం తర్వాత పూర్తిగా అమెరికాకు, అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్కి ఉన్నటువంటి రిలేషన్స్ మీద కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఒక విధంగా
ముఖ్యంగా 40 సంవత్సరాల పాటు తాను చేసినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్, అది డిప్లొమసీ పరంగా, లేకుంటే అది డిఫెన్స్ పరంగా, లేకుంటే అది ఎకనామిక్స్ పరంగా చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ను చాలా వరకు ఒక విధంగా వైప్ అవుట్ అయిపోయింది. ఈ మొత్తం ఏరియాలో అమెరికాకు సంబంధించినటువంటి పరపతి పూర్తిగా దెబ్బతింది అనేటువంటిది కూడా చూడాలి. అట్ ద సేమ్ టైం ఈ జీసీసీ కంట్రీస్ చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి మాట ఏంటంటే, ఎందుకు మాకు అవసరం వచ్చినప్పుడు అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని సౌదీలో, లేకుంటే దుబాయ్లో, లేకుంటే అటు ఖతర్లో ఎందుకు పెట్టలేదు, మమ్మల్ని ఎందుకు ఇరాన్ క్షిపణుల నుంచి, ముఖ్యంగా ఇరాన్కి సంబంధించినటువంటి డ్రోన్స్ నుంచి మమ్మల్ని ఎందుకు రక్షించలేదు అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తున్నటువంటి క్వశ్చన్. సో అమెరికా తనను తాను సేవ్ చేసేటువంటి ప్రక్రియలో ఇవన్నిటిని రక్షించలేకపోయింది, ముఖ్యంగా ఈ దేశాల రక్షణను గాలికి వదిలేసింది అనేటువంటి మాట కూడా వచ్చింది. సో ఏ విధంగా చూసినా కానీ ఒక విధంగా అమెరికా చాలా నష్టపోయింది. దాదాపు $50 బిలియన్ సంబంధించినటువంటి ఖర్చు అమెరికాకు ఈ మొత్తం యుద్ధంలో జరిగింది. చాలా నష్టం జరిగింది. 10కి పైగా యుద్ధ విమానాలు కావచ్చు, లేకుంటే బాంబర్స్ కావచ్చు, లేకుంటే పెద్ద పెద్ద ఏవైతే హెలికాప్టర్లు కావచ్చు, అమెరికా నష్టపోయింది యుద్ధంలో. ఒక విధంగా వాటిని ఇరాన్ కూల్చేసింది. సో ఇది ఒక పెద్ద నష్టంగా మనం అమెరికాకు సంబంధించి చూడాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు ఇజ్రాయెల్ ఏం సాధించింది అనేటువంటి డెఫినెట్గా యుద్ధంలో చాలా వరకు పాజిటివ్గా కనిపించింది, అగ్రెసివ్గా కనిపించింది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఒక విధంగా మనం చూసుకుంటే గాజా తర్వాత ఇటు ఇరాన్ను పూర్తిగా మనం ఛేదిస్తే, ఇరాన్ను ముక్కలు చేసేస్తే, ఇరాన్ను పూర్తిగా లొంగ తీసుకుంటే మిడిల్ ఈస్ట్లో పెద్ద ఒక పవర్ఫుల్ కంట్రీగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఇజ్రాయెల్ ముందు నుంచి చూస్తుంది. ఒక విధంగా ఈ యుద్ధానికి అమెరికాను ప్రిపేర్ చేసింది కూడా ఇజ్రాయెల్ అనేటువంటిది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ అనేటువంటిది కంటిన్యూ అయితే, సీజ్ ఫైర్ అనేటువంటిది శాశ్వతమైతే డెఫినెట్గా ఈ యుద్ధం వల్ల ఏం సాధించారు అనేటువంటిది క్వశ్చన్ రేపు ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రధాని నెతన్యాహు ఉన్నారో ఆయనను క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆయనకు రాబోయేటువంటి నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. పొలిటికల్గా కూడా ఆయన ఎటువంటి ఆన్సర్ ఇస్తారో చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే తాము ఈ మొత్తం సీజ్ ఫైర్ ద్వారా ఇది తమ గెలుపు అనేటువంటిది నెతన్యాహు చెప్తున్నారు. అయినప్పటికీ ఆయన ఒక విధంగా ఈ సీజ్ ఫైర్కు ఫస్ట్ ఒప్పుకోలేదు, ట్రంప్తో లాబింగ్ చేశారు, సీజ్ ఫైర్కు ఒప్పుకోవద్దు అని. చివరిగా ట్రంప్ ప్రెషర్ వల్ల అంగీకరించాల్సి వచ్చిందనేటువంటి మాట వస్తుంది. సో ఈ డెఫినెట్గా ఇదొక ప్రధానమైనటువంటి డెవలప్మెంట్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇజ్రాయిల్ ప్రజలు దీన్ని ఎట్లా చూస్తారు, ఈ దాడి వల్ల ఇజ్రాయెల్ నిజంగానే ఏమైనా సాధించగలిగిందా? లెబనాన్ లాంటి చోట డెఫినెట్గా వాళ్ళు ఇంకా అగ్రెసివ్గా ఉన్నారు, ఆ లెబనాన్ మీద ఇంకా దాడులు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ఈ ఉడంబడిక ప్రకారం అక్కడ లెబనాన్లో కూడా కాల్పులు విరమణ ఉండాలి అనేటువంటిది ఇరాన్ గట్టిగా చెప్తుంది. దాన్ని ఇజ్రాయెల్ అంగీకరిస్తుందా లేదా అనేటువంటిది కొద్ది గంటల్లో తేలిపోతుంది. ఒకవేళ లెబనాన్లో కూడా ఇజ్రాయెల్ వెనక్కి వస్తే డెఫినెట్గా హిజ్బుల్లా అనేటువంటిది అక్కడ ఇంకా స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది లెబనాన్లో ఒక అంతర్యుద్ధం వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు, ముఖ్యంగా హిజ్బుల్లా వర్గీయులు ఇజ్రాయెల్తో ఫైట్ చేస్తున్నారు. కాబట్టి ఒక అంతర్యుద్ధం దిశగా డెఫినెట్గా లెబనాన్ వెళ్ళేటువంటి ఒక ప్రమాదం ఉంది. లెబనాన్ అనేది పూర్తిగా ఈ మొత్తం యుద్ధంలో నష్టపోయింది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇరాన్ ఎటువంటి పాలసీ లెబనాన్ మీద చూపెడుతుంది, హిజ్బుల్లాలకు అండగా నిలబడుతుందా, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో తేలిపోతున్నాయి. దీంతోపాటు ఈ మొత్తం యుద్ధంలో ప్రధానంగా ఎవరు గెలిచారు, లేదంటే ఎవరు నిలబడ్డారు అంటే ప్రస్తుతానికి ఎవరు లేరు. కానీ ఒక పాజిటివ్ దృక్పథం మాత్రం ప్రపంచానికి ఇరాన్ మీద వచ్చింది. ముఖ్యంగా ఇరాన్ గురించి చాలా ప్రపంచ దేశాలకు తెలియదు, ఆ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది ఏంటిది అనేటువంటిది. ఇరాన్ను చూసిన తర్వాత ఈ యుద్ధం నుంచి చాలామంది చెప్తుంది ఏంటంటే, ఎక్కడైనా కానీ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ నాయకుడు, పవర్ఫుల్ దేశము అదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడో అటువంటి వ్యక్తి ఉన్నప్పుడు కూడా దాన్ని ఒక వ్యవస్థ చాలా ఛాలెంజింగ్గా ఢీకొట్టింది. అది ఇరాన్కి సంబంధించినటువంటి ఐఆర్జీసీ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి రిజీమ్ కావచ్చు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిని అంత ఈక్వల్గా ఢీకొట్టినటువంటి ఒక పవర్ఫుల్ కంట్రీ ఏదీ లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఇప్పుడు ట్రంప్ ముందట చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. బట్ డెఫినెట్గా ఇరాన్ అనేటువంటిది చాలా పోటీగా యుద్ధం చేసింది. ఎట్ ద సేమ్ టైం ఒక నాయకుడు లేకపోయినటువంటి యుద్ధం ప్రారంభమైనటువంటి కొద్ది నిమిషాల్లోనే అయతుల్లా ఖొమైనీ ఎవరైతే ఉన్నారో అతన్ని సుప్రీం లీడర్ని ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా హత్య చేశాయి, ఎలిమినేట్ చేశాయి. అయినప్పటికీ కూడా 40 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యవస్థ పూర్తిగా ఫైట్ చేసింది, చాలా ఇండిపెండెంట్గా ఫైట్ చేసింది, చాలా నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంది, ముఖ్యంగా చాలా అగ్రెసివ్గా ఉంది అనేటువంటిది. సో డెఫినెట్గా ఎక్కడైనా ఒక వ్యక్తి మీద డిపెండ్ కావడం కంటే కూడా ఒక వ్యవస్థను డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఇరాన్ ఈ మొత్తం యుద్ధంలో ప్రదర్శించినటువంటి నీతిని చూసిన తర్వాత చాలా దేశాలు, చాలా దౌత్యవేత్తలు, చాలా పొలిటికల్ ఎక్స్పర్ట్స్, వార్ ఎక్స్పర్ట్స్ ఈ మొత్తం యుద్ధం నుంచి గ్రహిస్తున్నటువంటి ఒక ప్రధానమైన అంశం. దీంతోపాటు చాలా మొండితనం ఉంది. ముఖ్యంగా
ఇరాన్ మీద చాలామంది పాజిటివ్గా ఎవరు లేరు. ఎందుకంటే ఇంత మొండితనం అనవసరము, ఒకవైపు ఇంత నష్టం జరుగుతున్నా ఇంత మొండితనంతో చేయడం ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. బట్ డెఫినెట్గా ఇండిపెండెంట్గా ఏ విధంగా ఇరాన్ ఎదగగలిగింది అంటే ఒక యుద్ధం కోసం కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 15,000 20,000 లాంగ్ రేంజ్ మిసైల్స్ని 50,000-60,000 డ్రోన్లను తయారు చేసుకొని ఇరాన్ పెట్టుకుంది అంటే అది కూడా భూమి లోపల దాదాపు 200 మీటర్ల లోపల ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద ఏవైతే అండర్ గ్రౌండ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో మిసైల్ సిటీస్ని ఏర్పాటు చేసుకుంది అంటే దాని ప్రిపరేషన్ అనేటువంటిది ఒక లాంగ్ రేంజ్ స్ట్రాటజీగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఫైట్ చేసినటువంటి విధానము, లేదంటే హర్ముజ్ జలసంధిని క్యాప్చర్ చేసి నెగోషియేషన్స్కి అనుకూలంగా ఇతర దేశాల మీద ప్రెషర్ చేసినటువంటి విధానం, డెఫినెట్గా ఒక వ్యవస్థ చాలా రోజుల నుంచి అక్కడ ఏర్పడింది. ఆ వ్యవస్థ యుద్ధం వస్తే ఏం చేయాలి అనేటువంటి మీద దాని మీద డెఫినెట్గా చాలా డిపెండ్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక ఈ యుద్ధంలో డెఫినెట్గా అత్యంత ఎక్కువ లాభపడింది రష్యా. ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి, చాలా ఆయిల్ని రష్యా అమ్మింది. ఎట్ ద సేమ్ టైం స్ట్రాటజికల్గా ఒక విధంగా అమెరికా పరువు కొంత దెబ్బతినింది. కాబట్టి డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్లో శాటిలైట్ ఇమేజెస్ కావచ్చు, లేకుంటే స్ట్రాటజిక్ లొకేషన్కి సంబంధించి అటు అమెరికా చైనాలు పెద్ద ఎత్తున ఇరాన్కు సపోర్ట్ చేశాయనేటువంటి వార్తలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ మొత్తం యుద్ధంలో తన మీద ముఖ్యంగా అటు ఏదైతే యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుందో దాని మీద ప్రపంచం దృష్టి మళ్ళింది. ఎట్ ద సేమ్ టైం పెద్ద ఎత్తున ఆర్థికంగా లాభం చేకూరింది. కాబట్టి రష్యా అనేటువంటిది కొంత దీని నుంచి ఒక పాజిటివిటీని తీసుకురాగలిగింది. బట్ ఈ యుద్ధం తర్వాత ఏం జరగబోతుంది, మధ్య ఆసియాలో ఎటువంటి రాజకీయ పరిస్థితులు రాబోతున్నాయి అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చూడాలి. ఇన్ని రోజుల పాటు ఒక ఈవిల్ ఆఫ్ యాక్సిస్ అని ముఖ్యంగా ఏదైతే ఇరాన్ ఉందో, ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి అటు లెబనాన్ ఉన్నటువంటి హెజ్బొల్లాలు, ఇటు సౌదీ అరేబియా కింద ఉన్నటువంటి హౌతీస్, వీళ్ళందరూ అటు హమాస్, ముఖ్యంగా పలస్తీనాలో ఉన్న హమాస్, ఈ వర్గాలను ఇరాన్ పోషిస్తుంది. ఇది ఒక ఈవిల్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ ఈవిల్గా అక్కడ ఉంది అనేటువంటిది అమెరికా చెప్తూ వచ్చింది. బట్ డెఫినెట్గా ఒకవేళ ఇప్పుడు సంధికి సంబంధించినటువంటి ఏవైతే ఒక 10 పాయింట్స్ ఉన్నాయో వాటిని చూస్తే ఇరాన్ అప్పర్ హ్యాండ్ అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి మీద పూర్తి స్థాయిలో ఇరాన్ తనకు పట్టు సాధించగలిగింది. దాన్ని కంట్రోల్ని అది కొనసాగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా అది టోల్ ట్యాక్స్ అక్కడ నుంచి వసూలు చేసేటువంటి ఒక ప్రమాదం కనిపిస్తుంది. ఇది గల్ఫ్ కంట్రీస్కి చాలా పెద్ద ఎత్తున ప్రమాదం. ఎందుకంటే ఒక్కొక్క కార్గో షిప్కి $1 మిలియన్ చొప్పున అది వసూలు చేస్తే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని చాలా త్వరగానే ఇరాన్ సంపాదించుకోగలుగుతుంది. సో డెఫినెట్గా ఇది తాము పే చేయాల్సి వస్తుంది యుద్ధానికి అనేటువంటి ఒక ఆందోళన, తర్వాత తమ మీద ఇరాన్ అప్పర్ హ్యాండ్ ఉందనేటువంటి ఒక భయం అనేటువంటిది అటు సౌదీకి, ఇటు దుబాయ్, కువైట్, ఇవన్నీ ఏవైతే దేశాలు ఉన్నాయో, ముఖ్యంగా యూఏఈ, ఇవన్నీ దేశాలు ఉన్నాయో వీటికి ఉండేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా తాము నమ్ముకున్నటువంటి అమెరికా సహాయం చేయకుండా వదిలేసి ఎట్ ద సేమ్ టైం దానివల్ల మేము నష్టపోయి ఇప్పుడు ఇరాన్ని ఒక పెద్ద పవర్ఫుల్ కంట్రీగా ఇక్కడ తయారు చేసి వదిలేస్తే అది మాకు ప్రమాదం అనేటువంటి ఒక భయం మిడిల్ ఈస్ట్లో కనిపిస్తోంది. సో ఈ గల్ఫ్ కంట్రీస్ ఏకీకరణ ఏ విధంగా జరుగుతుంది, ఇరాన్ ఏం చేయబోతుంది, డెఫినెట్గా ఇరాన్ కొంతవరకు ఈ గల్ఫ్ కంట్రీస్ని రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాటితో మళ్ళీ సంబంధాలను మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సౌదీ, అదేవిధంగా కువైట్, ఒమన్, ముఖ్యంగా ఒమన్తో మంచి రిలేషన్స్ ఇప్పుడు ఉన్నాయి. బట్ ఖతార్ అండ్ బహ్రెయిన్తో రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి. కానీ యూఏఈ, అదేవిధంగా సౌదీ అరేబియా, ఈ 2 దేశాలతో మాత్రం చాలా కాలం నుంచి వైరుధ్యం ఉంది. కాబట్టి ఈ 2 దేశాలు మినహా మిగిలిన బహ్రెయిన్, అదేవిధంగా కువైట్, ఈ దేశాలతో కొంచెం మంచి రిలేషన్స్ ఏర్పాటు చేసుకుని తన పరపతిని ఇక్కడ ఇరాన్ పెంచుకుంటుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. సో డెఫినెట్గా చాలా డబ్బు రాబోతుంది, వాటితో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ యుద్ధం మొత్తం దేనికోసం జరిగింది? ఈ యుద్ధం మొత్తం ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తుంది. ఇరాన్ దగ్గర ఏదైతే యురేనియం ప్రొలిఫికేషన్ జరుగుతుందో, ఆ యురేనియం శుద్ధీకరణ జరుగుతుందో, దాదాపు 400 కేజీలకు సంబంధించి 60% కంటే ఎక్కువ శుద్ధి చేసినటువంటి యురేనియం ఉందో అది ప్రమాదకరము అనేటువంటి చెప్తూ ఇరాన్ మీద ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా ప్రారంభించాయి. సో ఈ యుద్ధం అనేటువంటిది అయిపోయిన తర్వాత ఆ యురేనియం ఏం చేస్తారు, యురేనియం శుద్ధి అనేటువంటిది కొనసాగుతుందా, ఇరాన్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో మా యురేనియం శుద్ధీకరణ అనేటువంటిది కొనసాగేటువంటి అవకాశమే ఉంది, మేము వదులుకోం దాన్ని అనేటువంటి మాట చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే అమెరికా దానికి సమ్మతిస్తే ఆ యురేనియం శుద్ధీకరణ అనేటువంటిది కంటిన్యూ అయితే నిజంగానే ఏదో ఒక రోజు ఒక అణుబాంబును ఇరాన్ తయారు చేసేటువంటి ఒక ప్రమాదం అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. అది ఒక మెడ మీద కత్తిలాగా ఎప్పుడు వేలాడేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ముఖ్యంగా ఇజ్రాయెల్కు, ఆ తర్వాత సౌదీ లాంటి దేశాలకు ఎప్పుడు ఉండేటువంటి ప్రమాదం ఉంది. దీనికి అమెరికా ఒప్పుకుంటుందా? ఇప్పుడు మధ్యవర్తిత్వం చేస్తున్నటువంటి దేశాలు ఇరాన్ను పూర్తిగా యురేనియంను, లేకుంటే ఏదైతే తన అణు ప్రణాళిక ఉందో, అణుబాంబును తయారు చేసేటువంటి ప్రణాళిక ఉందో దాన్ని వదులుకునేందుకు ఒప్పిస్తాయి అనేటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న. మొత్తం ఈ శాంతి ఒడంబడికడ 15 రోజుల సీజ్ ఫైర్ అనేటువంటిది దాని మీద డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అది ఉండబోతుందా, అది లేదా అనేటువంటిదే ఈ మొత్తం యుద్ధానికి సంబంధించినటువంటి ఒక ముగింపును, ఒక చరిత్రను రాయబోతుంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోమని చెప్తుంది.
చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇంత పెద్ద యుద్ధం జరిగిన తర్వాత, ఇంత ప్రమాదాన్ని దగ్గర నుంచి ఎదుర్కొన్న తర్వాత ఇరాన్ ఎందుకు తన అణు ప్రక్రియను వదిలేస్తుంది, అణుబాంబు ప్రణాళికను వదులుకుంటుంది అనేటువంటి క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒకవేళ ఇరాన్ కొనసాగిస్తే అతి త్వరలో బాంబు తయారు చేసేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా వరకు ఆర్టిఫిషియల్ ఎర్త్ కేక్స్ అంటే ఒక కృత్రిమ భూకంపాలు ఇరాన్లో కనిపిస్తున్నాయి అనేటువంటి మాటలు వస్తున్నాయి. సో దీని ద్వారా ఎక్కడో ఇరాన్ ప్రయోగాలు చేస్తుంది ఇంకా అనేటువంటి ఒక భయం చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. ఒకవేళ ఇరాన్ ఇంత మొండితనం ఉన్నటువంటి దేశం, ఇంత పోరాట పటిమ చూపెట్టినటువంటి ఒక దేశం అణుబాంబును సంపాదించగలిగితే రేపు భవిష్యత్తు మిడిల్ ఈస్ట్ది ఎలా ఉంటుందనేటువంటి ఒక భయం కూడా కనిపిస్తుంది. ఈ యుద్ధంలో అనవసరంగా వచ్చాము, ఏదో విధంగా బయటపడ్డాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అనేటువంటి నిర్ణయం అమెరికా తీసుకుంటే డెఫినెట్గా ఇరాన్ తన అణు ప్రక్రియను కొనసాగేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా బలమైనటువంటి మిసైల్స్ని తయారు చేసేటువంటి అవకాశం ఉంది. ఇరాన్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ని అటు మంచి సంబంధాల ద్వారా కావచ్చు, లేకుంటే బెదిరింపుల ద్వారా కావచ్చు, చాలా జీసీసీ కంట్రీస్ని తన వైపు తిప్పుకునేటువంటి అవకాశం ఉంది. తనకు సంబంధించినటువంటి ప్రాక్సీస్, ముఖ్యంగా హౌతీస్ని ఇంకా రెచ్చగొట్టేటువంటి అవకాశం ఉంది. హెజ్బుల్లాలను ఇంకా బలోపేతం చేసేటువంటి అవకాశం ఉంది. హమాస్కు ఇంకా ఫండింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి ఒక దశాబ్దంలో మళ్ళీ తనను తాను రీబిల్డ్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 2003లో ఒక భూకంపం, పెద్ద భూకంపం ఇరాన్ను ఒక విధంగా తుడిచిపెట్టేసింది. దాదాపు 35,000 మంది భూకంపంలో చనిపోయినట్టుగా పూర్తిగా ఇరాన్ వర్గాలు తర్వాత లెక్కల ప్రకారం ప్రకటించారు. ఇప్పుడు జరిగిన ఈ యుద్ధం వల్ల, 40 రోజుల యుద్ధం వల్ల జరిగినటువంటి ఈ నష్టం కంటే కొన్ని పదుల సంఖ్యలో ఎక్కువ రెట్ల సంఖ్యలో మొత్తం అక్కడ నష్టం జరిగింది. అయినా ఇరాన్ దానిని ఒక దశాబ్ద కాలంలో, 2 దశాబ్దాలలో అధిగమించగలిగింది. ఇప్పుడున్నటువంటి నష్టాన్ని కూడా త్వరలో ఇరాన్ అధిగమించి ముఖ్యంగా 20% ప్రపంచానికి సంబంధించినటువంటి చమురు ప్రయాణించేటువంటి ఒక కీలకమైనటువంటి గేట్వేను, చోక్ పాయింట్ను ఇప్పుడు తన ఆధీనంలో తీసుకున్న తర్వాత చమురు ధరలను అది భవిష్యత్తులో నిర్ణయించగలుగుతుంది. కాబట్టి అది డెఫినెట్గా చాలా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించగలుగుతుంది. తన మీద ఉన్నటువంటి శాంక్షన్స్ను కూడా ఎత్తేసేటువంటి ప్రక్రియలో ఉంది. ముఖ్యంగా అమెరికాతో ఈ మొత్తం ఒడెంబడికలో తన మీద ఉన్నటువంటి ఆంక్షల్ని ఎత్తివేయించుకొని ఆ తర్వాత చాలా దేశాలతో వ్యాపార సంబంధాలు చేసుకొని అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి కంట్రీస్లో ఒకటి, టాప్ 3లో ఇరాన్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి. కాబట్టి అంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటిది. ఎట్ ద సేమ్ టైం తన రిజర్వ్స్తో పాటు అటు సౌదీ అరేబియా, ఇటు కువైట్, అదేవిధంగా ఇటు ఖతార్, ఇటు బహ్రెయిన్కి సంబంధించినటువంటి ఆయిల్ కూడా ఈ హర్ముజ్ జలసంధి నుంచే ప్రయాణించాలి. కాబట్టి అక్కడ టోల్ ట్యాక్స్ వసూలు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఏ విధంగా చూసుకున్నా కానీ డెఫినెట్గా ఇరాన్ అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ ఈ శాంతి ఉడంబడిక ఇలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ చెప్తున్నటువంటి ఏవైతే రూల్స్ ఉన్నాయో, ఇరాన్ పెట్టిన షరతుల ఆధారంగా అమెరికా ఒప్పుకుంటే మధ్య ఆసియాలో ఒక అతి బలమైనటువంటి దేశంగా, ఒక అణు దేశంగా కూడా ఇరాన్ అక్కడ వెలుగొందేటువంటి ఒక అవకాశం ఉంది. ఒక విధంగా అక్కడ బలమైనటువంటి దేశంగా ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మధ్య ఆసియా, ముఖ్యంగా ఏదైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయో, ముఖ్యంగా జీసీసీ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయో వాటి రాజకీయాలకు సంబంధించి వాటి రూపురేఖలను కూడా పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా అమెరికా చాలా నష్టపోయింది ఈ యుద్ధం ద్వారా. ఒక ఫేస్ సేవింగ్గా 15 రోజుల సీజ్ఫైర్ అని చెప్తుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ యుద్ధానికి వెళ్తే ఏం జరుగుతుందో 40 రోజుల్లో మనం చూసాము. దానికంటే పెద్దగా చేంజ్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇజ్రాయెల్ కూడా ఎంత ఆసక్తితో యుద్ధాన్ని స్టార్ట్ చేసిందో ఇప్పుడు ఈ సీజ్ఫైర్ సందర్భంలో అంత ఆసక్తి కనిపించట్లేదు. డెఫినెట్గా ఇజ్రాయెల్ కూడా తాను అనుకున్నది సాధించలేకపోయాను అనేటువంటి ఒక రిగ్రెట్ అనేటువంటిది ఇప్పుడు ఇజ్రాయెల్లో కనిపిస్తుంది. మొత్తానికి యుద్ధం అనేటువంటిది ఒక 15 రోజుల లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఈ బ్రేక్ అనేటువంటిది ఇంకా కంటిన్యూ అవుతుందా, లేదంటే దీని మీద ఏం జరగబోతుంది అనేటువంటిది 10వ తేదీన జరిగేటువంటి సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ యుద్ధం అనేటువంటిది ఒక వినాశనాన్ని మోసుకొచ్చింది. అది రాబోయేటువంటి ఒక పెద్ద వినాశనానికి ఒక విత్తనాన్ని నాటింది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.